వీకెండ్లో ఒక లాంగ్ రైడ్ చేయాలి, కాస్త చిల్ అవ్వాలని చూసే వాళ్ళకి పవర్ఫుల్ క్రోజర్ మనకి సూపర్ మెటిఆర్ 650 రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మీకు ఒక బెస్ట్ చాయిస్ అన్నమాట. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ వెహికల్ యొక్క ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అండ్ సీట్ కంఫర్ట్, మరి ముఖ్యంగా పిలియన్తో రైడ్ చేసే వాళ్ళకి అండ్ సిటీ ట్రాఫిక్ కండిషన్లో వాడుకోవడానికి బాగుంటుందా లేదంటే ఎక్కువ లాంగ్ రైడ్స్కి ఇది పనికొస్తుందా, అలాంటి విషయాలన్నిటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి న్యూ అప్డేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తానని ఆశిస్తున్నాను. ఫస్ట్ మనం ఈ పవర్ఫుల్ మెషిన్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ ఇంజన్ సౌండ్ విందాం. సో చాలా బాగుంటుంది, చాలా రిఫైన్డ్గా కూడా ఉంటుంది. ముందుగా లుక్స్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, దాని మీద క్రోమ్ యాక్సెంట్స్ తోటి చాలా ప్రీమియంగా ఉండటాన్ని మీరు గమనిస్తారు. అలాగే లో రైడింగ్ సీట్ తోటి, అలాగే మనకి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ తోటి, అలాగే ట్విన్ ప్యారలల్ ఎగ్జాస్ట్ తోటి వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంటుందన్నమాట. సో ఖచ్చితంగా క్రూజ్ చేసేవాళ్ళు కొనదగ్గ బండి అండ్ మీ గ్యారేజ్లో మీరు మెయింటైన్ చేయదగ్గ బండి. ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. అండ్ బ్యాక్ సైడ్ నుంచి గమనించినట్లయితే మనకి ఎల్ఈడి వింకర్స్తో పాటు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఇవన్నీ చూసుకోవచ్చు. అలాగే ఆల్మోస్ట్ 15.7 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ని మీరు గమనించవచ్చు. ఇంకా ఈ బైక్లో టెక్నాలజీ వైజ్ కూడా చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఎనలాగ్ స్పీడోమీటర్తో పాటు ఇక్కడ మనకి డిజిటల్లో మనకి గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ కావచ్చు, 2 డ్యూయల్ ట్రిప్ మీటర్స్ కావచ్చు, రియల్ టైమ్ క్లాక్ కావచ్చు. సో ఇవన్నీ మనం చూసుకుంటూనే మనకి రైట్ సైడ్న నావిగేషన్ ట్రిప్పర్ అయితే ఉందన్నమాట. మనం బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత మన ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ ఇవన్నీ కూడా అక్కడ నుంచి మనం పొందొచ్చు. అలాగే ఏదైతే మనకి నావిగేషన్ చూసుకోవచ్చు, టర్న్ బై టర్న్ నావిగేషన్స్ ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మరీ ముఖ్యంగా ఈ వేరియంట్స్లో వింగ్ మ్యాన్ రైడర్ అని చెప్పి స్పెషల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇవేం చేస్తాయంటే మీకు లైవ్ వెహికల్ ట్రాకింగ్ లొకేషన్, అలాగే వెహికల్ యొక్క హెల్త్ అప్డేట్స్, సో వీటితో పాటు రైడ్ స్టాటిస్టిక్స్తో పాటు మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అన్ని లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. సో అందులో ఈ లైవ్ ట్రాకింగ్ ఫీచర్ అనేది మీరైతే మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ అయ్యి ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా టూరింగ్ బైక్స్ అంటే మనకి సీట్ చాలా ఇంపార్టెంట్. మీరు సీట్ వైజ్ చూసుకుంటే అండర్ థై సపోర్ట్ బాగా ఉండే విధంగా, అలాగే బ్యాక్ సైడ్ పిలియన్ కంఫర్ట్ ఉండే విధంగా మనకి హిప్ రెస్ట్తో ప్రొవైడ్ చేస్తూ చాలా మంచి లో రైడింగ్ సీట్ ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. సో ఫార్వర్డ్ ఫుట్ పెక్స్ అయితే వస్తుంటాయి. సో మనకి ఏప్ స్టైల్ హ్యాండిల్ బార్ ఉంటుంది. సో దీని ద్వారా మీరు ఎక్కడ కూడా అప్పర్ బాడీకి స్ట్రెస్ లేకుండా చాలా మంచి రైడ్ అయితే మీరు చేయొచ్చు. దాంతోపాటుగా ఇక్కడ మనం కొంచెం కన్సర్న్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 135mm గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రమే ఉంది కాబట్టి సో మరీ పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు సిటీలో కొంచెం జాగ్రత్తగా మీరు చూసి నడుపుకోవాలి. అదర్వైజ్ హైవే మీద అయితే మాత్రం ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా మీరు ఆ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ తోటి అప్ టు 400 నుంచి 500 కిలోమీటర్ల లాంగ్ రైడ్ని అవలీలుగా మనకైతే మాత్రం వెహికల్ వెళ్ళిపోతుంది అనమాట. అంత ఎఫర్ట్లెస్గా మూవ్ అవుతుందని చెప్తున్నాను. ఇంకా ఇంజన్ పరంగా చూసుకున్నట్లయితే దీంట్లో 648cc ప్యారలల్ ట్విన్ SOHC 4-స్ట్రోక్ ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. ఎయిర్ అండ్ ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ తోటి వర్క్ చేస్తుంది అనమాట. సో మనకి 52.7 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తూ 47 PS పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎక్కడ వైబ్రేషన్స్ లేకుండా ఉండేటువంటి ఒక మంచి స్లిప్పర్ క్లచ్ అసిస్ట్ కలిగినటువంటి 6 స్పీడ్ గేర్ బాక్స్ ఆఫర్ చేస్తున్నారు. సో దీంతో మీరు ఈజీగా సిటీ ట్రాఫిక్ కండిషన్లో స్మూత్గా రైడ్ చేస్తూనే అండ్ హైవే మీద అయితే మాత్రం నేను చెప్పుకున్నట్లుగా 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ని చాలా ఈజ్ తోటి వితౌట్ వైబ్రేషన్స్ తోటి హ్యాండిల్ చేయగలదన్నమాట. సో మీకు కంఫర్టు, రిఫైన్మెంటు, అలాగే లాంగ్ టూరింగ్ కోసం వెహికల్ చూస్తున్నట్లయితే ఈ 648cc సూపర్ మెటిఆర్ 650 అసలు మిమ్మల్ని నిరుత్సాహపరచదన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్లో ఉన్నటువంటి సస్పెన్షన్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే 43mm UHD ఫోర్క్లో ఆఫర్ చేస్తూ ఉన్నారండి. సో ఖచ్చితంగా కూడా మంచి పుష్ బ్యాక్ అయితే ఉంటుంది సస్పెన్షన్ వైజ్ ఫ్రంట్ నుంచి. అలాగే 320mm డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్లో వచ్చేసరికి 100/90 నుంచి వీల్ ఆఫర్ చేస్తున్నారు. ఎల్ఐ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ఇంకా రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ విత్ ప్రీలోడెడ్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే 150/80 60 నుంచి వీల్, 300mm డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వీల్ చూడండి ఎంత వైడ్ ఉందో. సో ఖచ్చితంగా మీరు లాంగ్ టూరింగ్ చేసేటప్పుడు అసలు ఎక్కడ కూడా అలసిపోయినటువంటి ఒక మంచి రోడ్ గ్రిప్, అలాగే మంచి బ్రేకింగ్ ఎంజాయ్ చేస్తారనమాట వెహికల్ నుంచి. ఇంకా మైలేజ్ చూసుకున్నట్లయితే ఈ 648cc ఇంజన్ మీకు ఈజీగా 22 నుంచి 26 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఒక పవర్ఫుల్ మెషిన్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ మైలేజ్ వైజ్ అంటే సో మనం ఖచ్చితంగా కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. ఓవరాల్గా దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ 3,90,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్తో మొదలవుతుంది. ఆన్ రోడ్ ధర వచ్చేసరికి 4,40,000 రూపాయల నుంచి
రూ. 4,70,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. మీ ఏరియాని బట్టి, మీరు కొనే సమయాన్ని బట్టి ఇది కొంచెం అటు ఇటుగా వేరీ అవ్వచ్చు. ఒంగోలులో గనక ఉంటే లేఖన ఆటోమేటివ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్‌ని అయితే మాత్రం విజిట్ చేయండి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నంబర్‌లు అయితే ఇస్తాను. అయితే ఈ బైక్ ఎవరు కొనాలంటే ఫైనల్‌గా ఎవరైతే లాంగ్ టూరింగ్‌ని కాస్త ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో చేద్దాము, పవర్‌ఫుల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేద్దాం అనుకునేవాళ్ళు, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మంచి నమ్మకం ఉన్నవాళ్ళు, అలాగే ఒక స్మూత్ రిఫైన్డ్ ఇంజిన్ కావాలని కోరుకునేవాళ్ళు, సో ఖచ్చితంగా ఈ వెహికల్‌ని అయితే మాత్రం మీరు టెస్ట్ రైడ్ చేయండి వేరే వెహికల్స్ చూసే ముందు. ఇంకా ఈ వెహికల్‌లో కొన్ని కాన్స్ విషయానికి వచ్చినట్లుగా అయితే ఇది కొంచెం వెయిట్ ఉంటుంది. 241 కేజీ వరకు వెయిట్ ఉంటుంది కాబట్టి సిటీలో మీరు అలవాటు పడటానికి టైం తీసుకుంటుంది. అలాగే మీరు సిటీలో నడిపేటప్పుడు పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ మీదకి ఎక్కించి నడపాలంటే తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా మీ ఏరియాని బట్టి ఇది చూస్ చేసుకోండి. కానీ లాంగ్ టూరింగే ఎక్కువ చేస్తున్న అదే మా మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళైతే మాత్రం మీరు ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫైనల్‌గా ఈ వెహికల్ మీద నా ఒపీనియన్ వచ్చేసరికి ఒక పవర్‌ఫుల్ వెహికల్‌ని మీరు గనక చూస్ చేసుకోవాలి క్రూజర్ లిస్ట్‌లో అనుకున్నట్లయితే, సో ఈ నమ్మకమైనటువంటి రిఫైన్డ్, స్మూత్, వైబ్రేషన్స్ లేనటువంటి 648 ఇంజిన్ అయితే మాత్రం మీరు టెస్ట్ రైడ్ అయితే చేయండి ఇప్పుడే. దీంతో పాటుగా టెక్నాలజీ వైస్ కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి, సో ఇంకా మీకు ఇది లాంగ్ రైడింగ్‌లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్‌గా ఒక మంచి ప్యాకేజ్ అని చెప్తాను. సో నా ఒపీనియన్ అయితే ఇది. మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బై బై.